పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మనసంతా నువ్వే సినిమాని ఆ, మీరే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. ఓన్గా రిలీజ్ చేశాను. ఆ డిసిషన్ మీరు ఫుటేజ్ చూసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత నాకు డెసిషన్ వచ్చేసింది. మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? కాదు నేను డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను సలహా ఇస్తే ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి తీసుకుంటే తీసుకోవచ్చు. నా డెసిషన్ మేకింగ్ అయిపోయింది. ఆ టైంలో నువ్వు నేను సినిమా హిట్ అయింది. సార్ హిట్ అయిన తర్వాత నువ్వు నేను ప్రొడ్యూసర్స్ అన్నారు, నీ మీరు జాక్పాట్ కొట్టేసారు, అమ్మేస్తారు సినిమా. నేను చెప్పాను ఇది అమ్మట్లేదని చెప్పాను. దీని తర్వాత ఊరికే కూర్చున్నప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని ఉండగా, ఏమండి ఇది అమ్మాలా లేదా అని నేను అడిగాను. ఒపీనియన్ కోసం మొత్తం ఉంచుకోన్నారు. సో అంతకుముందు నేను ఉంచుకోవాలని ఉంది అనేది వాళ్ళకి తెలీదు లోపల. సో అది సింక్ అయిందని నేను అప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలేదు సినిమా. అది అప్పుడు ఎంత అండి, 1.5 కోటి ఎంతో చేసింది. 1.5 కోటి ఎంతో అయింది సినిమాకి మొత్తం టోటల్గా. వ్యాస్ట్ అంటే 14 times వచ్చింది. ఇప్పుడున్న ఓటీటీ లేవు, ఇప్పుడున్న శాటిలైట్ రేట్స్ లేవు, అవి లేకుండానే 14 times వచ్చింది ఆ సినిమాకి. అదే సార్ కలెక్షన్ చూస్తే 14-15 కోట్ల రూపాయలు. ఉదయ్ కిరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ అంత పెద్ద హిట్ తర్వాత? ఏం లేదండి, అందరూ ఎవ్రీబడి వేర్ జెల్లింగ్ సో మచ్, ఎవ్రీబడి మంచి అండర్స్టాండింగ్తో చేసాం సినిమాని. అందరూ కూడా ఎవ్రీబడి. ఎక్కడ మనకి ఒకటి ఏంటంటే అండి, మనకి ఎదురీది ఏ టెక్నీషియన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఒక ఎంఎస్ రాజుని ఎదురీది వెళ్ళిన సందర్భం ఎక్కడ లేదు. కన్విన్స్ చేసుకుంటారు వచ్చి, అలా కాదండి ఇలా కాదండి, ఎందుకంటే నా మొహం అలాంటిది, వచ్చిన కాదండి ఇలాగే చేద్దాం అనే మాట ఎవరు అంటారు సార్? ఒకరు చెప్పినా అసలు మీరు వినే రకమే. నేను విన్నంతసేపు నేను అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని హార్ష్ డెసిషన్ తీసుకుంటాను. అలాంటి హార్ష్ డెసిషన్స్లో ఏంటంటే, నేను ఆదిత్య నాకు నెక్స్ట్ ఫిలిం ఇదే, ఈ రూమ్ నాకు ఉంచేయండి నాదే అని అన్నాడు. ఇంకో ఫిలిం ఒప్పుకున్నాడు, నాకు చెప్పకుండా ఒప్పుకున్నాడు అని కోపం వచ్చేసింది. చెప్పు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి కోపం వచ్చేసింది. అతను ఉన్న ప్లేస్, ఎప్పుడు అతని ప్లేస్కి వెళ్ళను నేను. అతని ప్లేస్కి వెళ్ళి అతని మీద అరిచాను గట్టిగా. అతను అస్సలు బిక్క చచ్చిపోయాడు, అతను అలా ఉండిపోయాడు అలాగా. తర్వాత నాకే అనిపించింది అమ్మ చూస్తే, ఎందుకన్నా నేను గౌకునలాగా. ఓకే యంగ్స్టర్స్ లెట్ దెమ్ ఎర్న్ మనీ, ఏముంది తప్పే ఉంది, ఓకే ఆదిత్య మనం ఎప్పుడు సందర్భం వచ్చిన మళ్ళీ చేద్దాంలే, ఇది బాగా చెయ్యి, నీకు ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా, ఇందులో నీకు ఏదైనా స్టోరీలో నీకు ఇబ్బంది ఉన్నా నా దగ్గర రా, నేను చేస్తాను. ఆ కోపం అంతా పోయింది. అదే ఆ తర్వాత అందరూ మేమంతా బాగానే ఉండేవాళ్ళం. తర్వాత తనకి అది హార్ష్ డెసిషన్ అంటే చెప్తాను నేను. బాస్ అనే సినిమా చేశాడు తను. అవును, నాగార్జున గారితో. నేను అప్పుడు ఆట అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఆ టైంలో బాస్ అనే సినిమా సడన్గా పోయింది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశాను, మా ఆదిత్య అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఇది చూసినప్పుడు నాకు నచ్చలేదు సినిమా, కానీ తనకి మెసేజ్ పెట్టాను, బాగుంది సినిమా, టెన్షన్ ఏం పడద్దు అని పెట్టాను. అతను ఇప్పుడు కూడా ఆయన బాగుందని చెప్పారు కదా, ఆడుతుంది అనుకుంటున్నాడు అతను. కానీ తనకు తర్వాత తెలిసింది, కానీ ఎందుకు నిలబెట్టాను తనకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో మెల్లగా నేను ఫోన్ చేసి మళ్ళీ పిలిచాను. పిలిచి, నువ్వు మళ్ళీ బాస్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, టెన్షన్ పడద్దు, నా సినిమా ఆట చేసేసాయి, కథ అంతా రెడీగా ఉంది, వచ్చేసాయి అని చెప్తే తను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. నాకు విపరీతమైన అండర్స్టాండింగ్ ఉంది తనతో. ఏదైనా ఉంటే తిడతాను, ఏదైనా షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫోన్ రింగ్ అయినా, అంటే అంత క్లోజ్, నాకు చనువు ఉంటుంది, బాగా చనువు. లేదంటే ఏదైనా ఎక్కడికైనా ఎక్కువ తను కొంచెం ఉండే పనులు కూడా చేస్తున్నాడు, ఈ ఫోన్ల ద్వారా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాను ఎక్కువ. పిలిచినప్పుడు ఏంటయ్యా సినిమా కాస్త రా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాను, అది వస్తూ ఉంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య. ఇప్పుడు దానికి తగ్గట్టే డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన హెడ్ అయి ఉన్నారు. అందరూ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఫ్రాంక్గా చెప్పాలి మీరు. ఆట సినిమా షూటింగ్ నిజంగా అంత సజావుగా సాగిందా? ఆట సినిమా విషయంలో నేనేం ఇబ్బందులు వచ్చినాయి, రాలేదా? నేనేం చెప్పాను మీకు, నా దగ్గర ఏ టెక్నీషియన్ ఆర్టిస్టు ఒక ఏదైనా అలగడం చేయడం కన్విన్స్ చేసుకుంటారు తప్ప, మీకు ఇది ఏ సందర్భంలో విన్నారో ఎలా విన్నారో, నేను తీసే ప్రాణం పెట్టే సినిమా మీద ఒట్టు.
మరి ఆటా సినిమా ఎక్కడ విన్నా మీరు ఎవరు, నేను పేర్లు చెప్పొద్దు, ఎక్కడ విన్నా అది రూమర్, అబద్ధం అంతే. ఇంక మీరు ఎందుకంటే అడుగుతున్నాను ఆటా గురించే. ఇది నా సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా. మీరు ఇది ఎవరు చెప్పారు అనేది కూడా నన్ను మాత్రం అడగద్దు. లేదంటే ఎక్కడి నుంచి విన్నారు వినద్దు, రూమర్ వినొద్దు. నేను చెప్పిందే హానెస్ట్గా చెప్తున్నాను. ఇది జరగదు కూడా. ఇది జరగలేదు, నా లైఫ్లో ఎప్పుడు జరగదు. నేను అలిగిపోతా. అది ఓకే. ప్రభాస్ 5 నిమిషాలు పౌర్ణమికి లేటుగా వస్తే అలిగిపోయాను. కారులో ప్రియతమ స్పీడ్ వచ్చి నాకంటే ముందు ఆపి వెళ్ళలేదు, నన్ను తీసుకొచ్చాడు. నన్ను ఏంటి 5 నిమిషాలు లేటుగా వస్తే ఏంటి అది అప్పటికే మా ఇద్దరి మధ్య బాగా క్లోజ్. గట్టిగా అరిచాడు నా మీద, గట్టిగా అరవకు, ఏంటి లేటుగా వచ్చి, మేము రండి సోది రండి అని చెప్పి పట్టుకుని అతను కారు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. అలా ఏదో మనం ఏదో దాంట్లో రాత్రి అంతా మనం నిద్ర లేకుండా ఆలోచించి తీస్తూ ఉంటాం. హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత విషయం. పొద్దున్న వచ్చినట్టు నాకు ఆర్టిస్ట్ రాదు. ఎందుకు రాడు? కాదు, ఎందుకు రావు అక్కడికి, ఎందుకు రావు? నేను అనుకున్న షార్ట్ కాల్ షీట్ నువ్వు ఎందుకు రావు? అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు లేవు అనుకోండి, అవన్నీ వదిలేండి. అందువల్ల మనం సినిమా కూడా ఇంకా పెద్ద పెద్ద స్టార్స్తో సినిమా చేయడాలని కూడా కొంచెం చాలా ఇబ్బంది. అయితే మీ విషయంలో చాలా ఆనందపడిపోయారంట కృష్ణ గారు. ఒక్కడో సినిమా మొత్తం ఫైనల్ అవుట్ చూసుకొని ఎంఎస్ రాజు అని ఒక మాట అన్నారు, మీ దాకా వచ్చింది లేదో తెలియదు. ఎంఎస్ రాజు నాకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు ఆ ఒక్కడో మూవీ చూసుకొని. ఆయనకి ఆ క్షణం అర్థమైంది, తన కొడుకు సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు ఈ సినిమాతో అని చెప్పేసి. నేను అలా ఎప్పుడు అనుకోనండి. కృష్ణ గారు ఆశీర్వాదం లేకుండా ఏది ఆ సినిమాకి జరిగి ఉండదు. ఫస్ట్ ఆయన కాళ్ళకి దండం పెట్టి ఈ సినిమా బాగా జరగాలండి అని చెప్పి కాళ్ళకి దండం పెట్టినండి నేను. ది సేమ్ టైం మహేష్ బాబు అంటే ఒక మంచి ఫ్రెండ్ ఆ సినిమాలో. ఎన్ని జోకులు వేసేవాడు అంటే నా మీద, మామూలు జోకులు కాదు. నేను అసలు ఏం అలిగేవాడు కాదు, అలా నవ్వుతూ ఉండేవాడు అతను చూసి. నేనే దొరికాను బాబు నీకు, ఎన్ని జోకులు వేసేవాడు అంటే నా మీద. నేను ఇలా వెళ్ళంగానే అలా వేసేవాడు జోకు. నేను వింటా ఉండేవాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏంటి వేసావు, ఊరికేనండి. అలా చాలా సరదాగా, అంటే చాలా టఫ్ ఫిల్మ్ అయినా కూడా ఒక్కడు చాలా సరదాగా జరిగిపోయింది. బట్ ఒక్కడో సినిమాకి సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు కథ రెడీ చేసుకున్నారు, మహేష్ బాబు గారు హీరోని ఫిక్స్. అయితే ఆ సినిమాని తీసే దమ్మున్న, నేను ఈ వర్డ్ మళ్ళీ వాడుతున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, సినిమా కథ రెడీ కాలేదు. మొత్తం కథ రెడీ లేదు. ఐడియా చెప్పారు నాకు, మహేష్ బాబు దగ్గర ఐడియా చెప్పారు. హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్. స్టోరీ స్క్రీన్ ప్లేలో హీ హ్యాడ్ సమ్ కన్ఫ్యూజన్. అంతకుముందు గుణశేఖర్ గారు కూడా చాలామంది రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు దగ్గరికి కానీ లేకపోతే ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత సెట్ వేయాలా లేదా అనే ఒక మీమాంసలో ఉన్నారు. కరెక్ట్. సో ఆ టైంలో తనకి ఎక్కడో నచ్చింది, ఎక్కడో ఇష్యూ కూడా ఉంది అనేది మహేష్ బాబు. నేను ఎన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ చెప్పలేదు. నేను చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. చెప్పినప్పుడు అప్పుడు ఆయన కూడా వాళ్ళిద్దరు కలిసి ఏమనుకున్నారంటే, ఒక ఎంఎస్ రాజు దేవిపుత్రుడు లాంటి సినిమా ఫ్లాప్ సినిమా ఇచ్చినా కూడా, మీరు కొన్ని ఫ్లాపులు నేను కొన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా మన ముగ్గురు కలిస్తే మంచిది అనేది వాళ్ళతో డిసైడ్ చేసుకున్నారు. మేము ముగ్గురు ఫ్లాప్ పీపుల్ కలిసి మళ్ళీ కలుస్తున్నాము అన్నప్పుడు నాకు మళ్ళీ ఒకరోజు ఇద్దరు కలిసి ఉండగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ అని చెప్పి, మీరు రండి, ఇక్కడ బాబు మహేష్ బాబు ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడదానండి అన్నాడు. నేను ఎక్కడో ఏదో వేరే పనిలో ఉన్నాను, నేను వేరే స్టోరీ కథ గురించి ఏదో ఆలోచించుకుంటున్నాను, ఏదో నీ స్నేహం అనుకుంటాను. నేను కార్ వేసుకుని కార్ డ్రైవర్ లేడు, నేను కార్ డ్రైవ్ చేసుకు వెళ్ళిపోయాను. స్ట్రైట్గా పద్మాలకు వెళ్ళాను. పద్మాలకు వెళ్ళి కూర్చున్న తర్వాత మా మహేష్ చాలా ముక్తసరిగా మాట్లాడతాడు. బాగున్నారా, టిఫిన్ తిన్నారా, మంచినీళ్ళు, ఈ సీన్ ఉండదు అతని దగ్గర. స్ట్రైట్గా మన ముగ్గురు కలిసి సినిమా చేద్దామా అన్నాడు. అయిపోయింది. అదేంటే బాబు నాయన, నేను ఎలా పరిచయం అంటే, నాకు అంతకుముందు మహేష్ బాబు తను మెడ్రాస్లో ఎక్కడ ఆంధ్ర క్లబ్లో మేము కొంచెం లావుగా ఉండగా తెలుసు నాకు. తర్వాత నాకు పెద్ద పరిచయం లేదు. మురారి సినిమా నాకు బాగా హెల్ప్ అయింది సినిమా చూడడం. అది చూసి క్లైమాక్స్లో అతను ఇది చూసి సడన్గా కృష్ణ గారికి ఫోన్ చేశాను. ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఇప్పుడు చేసి నేను వస్తానని చెప్పండి అని చెప్తే కృష్ణ గారు రమ్మన్నారు. వచ్చిన తర్వాత భలే నచ్చాడండి మీ అబ్బాయి, మురారిలో ఏం చేశాడు. రాజ్ కుమార్ చూశాను, ఓకే ఒక మంచి మెటీరియల్, యాక్టర్గా మంచి యాక్టర్ అండి, నేను ఎప్పటికైనా సినిమా చేద్దాం అని అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను. ఓకే,
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.